హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తేనే ఆ వీడియోకు డిమాండ్ ఉంటుంది, వ్యూస్ ఎక్కువ వస్తాయి. మరి కొత్త కంటెంట్ ఎలా చేయాలి అనేది మీకు తెలియజేశాను. చివరిదాకా చూడండి, మీకు అర్థమవుతుంది. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఒక పాట ఉంది. ఒక పాటలో మనం పాడతాం, మన నోటితోటి, మన ఆలోచన, మన అనుభవంతో మనం అనుకరించి ఆ పాటను అలాగే పాడతాం, రాగం తీసి గొంతు బట్టి. కానీ ఇక్కడ మనము ఏం యూజ్ చేస్తాం? మనము మన గొంతు, మన ఆలోచన, మన రాగం, మన అనుకరణ ఏది చేస్తాం? మనం అనేది ఏదో మనం ఆలోచించదు, మనం అనేది పాడదు. మనకు అతీతంగా పాట పాడాలి. రాణించాలంటే ఎంత కష్టం. మనకు అతీతంగా ఒక శబ్దాన్ని రాణించాలి. మనము అనేది ఉండకుండా అతీతంగా అతీతమైన శబ్దం, అతీతమైన శబ్దాన్ని రాణించాలి. అలా చేస్తే ఎట్లుంటుంది? అలా అన్న పాట అలా పాడాలనుకుంటుంది. అట్లా అంటే ఇంకొకటి చెప్తా. ఇప్పుడు రోడ్డు మీద ఒక ముళ్ళు పెట్టి వెళ్ళిపోయాను, ఎక్కడికో వెళ్ళిపోయాను. అయితే ఆ ముళ్ళు మన చుట్టూ మాత్రమే కూర్చోాలి. అలాగే ఇతరులకు కూర్చోవద్దు. ఎవరికి కూర్చోకుండా చేయగలమా? అలాగే మన చెట్టు మాత్రం కూర్చోలాగా చేయగలమా? మనకు ఆధునంలో ఉండదు కదా, ఎలా చేయగలం? పాట అనేది మనకు అతీతంగా దాన్ని మనం అనుకున్న పాట వచ్చేలా చేయాలి. మనము బాధలు, మన ఆలోచన కాకుండా మనకు అతీతంగా మనం అనుకున్న విధంగా వేరే ఆ పాటలో ఆ విధంగా రాణించాలి. కానీ మనం అనేది ఉండొద్దు. మనం అనేది ఎక్కడ యూజ్ చేయకుండా దాన్ని అతీతంగా వాడాలి. అతీతాన్ని పాడాలి. అతీతం అంటే వేరే పాట పాడాలి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, కళ్ళు తెచ్చుకొని అందరూ పోతారు, రోడ్డు మీద పోతాం, ఎక్కడైనా కళ్ళు తెచ్చుకునే వస్తువు, దుకాణం, షాపు అన్నీ పోతాం. కానీ అక్కడ కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు మూసుకొని పోవాలి అంటే ఎంత కష్టం. కళ్ళు మూసుకొని పోతామా? మనకేం తెలుసు? తెలియదు. అది కళ్ళు మూడు అనుకుంటాం, అది తెలియదు కూడా. ఎంతవరకు కళ్ళు మూసుకొని సేమ్ కృష్ణుడు లాగానే కళ్ళు మూసుకొని చూస్తున్నాడు, అన్నీ నడుస్తున్నాడు, వస్తువులు అన్నీ చూస్తున్నాడు, ఏవి యాక్టివ్ కాకుండా చూస్తున్నాడు, తన ఎవరికి యాక్టివ్ చేస్తున్నాడు, తనకు యాక్టివ్ కాకుండా చక్కగా కళ్ళు పెట్టినట్టు నడుస్తూ ఉంటాడు. అది ఎలా సాధ్యం? సాధ్యమవుతుందా? ఇలా చెప్తారు. అంటే మీరు చదివిన ఆర్టికల్ని ఈ విధంగా చెప్తారు అనమాట. అంటే అలాగే ఇలాగే చదవాలి. అంటే చదవడం ఆర్టికల్ ఇలాగే చదివి ఇలాగే ఆలోచించి దాన్ని ఇలాగే చెప్పాలి. ఒక ఆర్టికల్ ఎలా రాయాలంటే, మనం ఆలోచిస్తాం, మనం క్రియేట్ చేస్తాం, మనం ఊహిస్తాం, మనం ఊహిస్తాం, మనం అనుభవాన్ని అనుభూతిని పొంది ఆలోచించి మనం రాస్తాం. అంతే. కానీ ఇలా రాయలేదు, అంతా మనం రాసేది. మనమే ఊహైనా ఏదైనా ఆలోచన అనుభవం మనం రాస్తున్నాం. అంటే మనం ఉండదు, మనకు అతీతంగా జరగాలి. అంటే మనకు అతీతంగా అంటే మనం కాదు. చూసారా? మనకు అతీతంగా అంటే ఇప్పుడు ఊహ ఉండదు, మనం ఊహించదు. ఎవరు ఊహించదు. జనరల్గా మనిషికి అతీతంగా ఒక ఊహ జరిగితే ఎలా ఉంటుంది? అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. మనిషికి అతీతంగా ఒక ఆలోచన జరిగింది, మనకు కానీ ఇతరులకు కానీ అతీతంగా ఒక ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఒక ఊహ, ఒక ఆర్టికల్ మనిషికి అతీతంగా అలా రాస్తే అది జనరల్గా జరుగుతుంది. మనిషి రాలేదు, మనిషి క్రియేట్ చేయలేదు, మనిషికి అతీతంగా జరుగుతుంది. అంటే అది ప్రకృతి సిద్ధంగా జరుగుతూ ఉంది. అంటే మనిషి కల్పితమైతే లేనిది అని అర్థం. ఉదాహరణకు మనం కళ్ళు మూసుకొని పరిగెడుతూ ఉన్నాం అనుకో, అది మనం తెలిసి చేయకుండా దేని దాటుతుంది, ఏదొచ్చి మనం దాటుతుందో తెలియదు. అట్లా ఇప్పుడు పడుకున్నాక మన మీద ఏదన్నా అయిందనుకో, ఏదైందో తెలియదు మనకు. అది మనకు అతీతంగా జరుగుతుంది. దొంగలని కొట్టారు మనం పడుకున్నప్పుడు, అది మనకు తెలియదు. చూసినావా? అట్లా అన్నమాట. అలాగే మనం చచ్చిపోయిన తర్వాత మన శవాన్ని ఏం చేస్తారు? అది మనం ఏమైనా చేస్తాం, కాలబెడతారు, వంద పెడతారు, మనకు అతీతంగా జరుగుతుంది. అతీతంగా మనం కాలబెట్టుకో, మనం వంద పెట్టుకోం కదా, మనకు అతీతంగా జరుగుతుంది కదా, మనం చేసుకో. అలా మనకు అతీతంగా మీరు ఆర్టికల్ క్రియేట్ చేయండి. మనం కాదు, మనకు అతీతంగా చేయాలి. దాన్ని చెప్పడం కూడా అతీతంగా చెప్పాలి, అతీతంగా క్రియేట్ చేయాలి. ఏదైనా అంతే. అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్కి. ఇలా ఆర్టికల్ రాస్తారనమాట. అయితే ఈ అతీతాన్ని ఎలా చెప్పాలి అంటే, అతీతంగా చెప్పాలి అంటే ఉదాహరణ హిందీ, ఇంగ్లీష్, తమిళ, కన్నడ ఉన్నది. మనకు అతీతమైన భాష, అది మనకు తెలియదు. తెలుగు భాషను మన తెలుగులో డబ్బింగ్ చేసి చెప్పి తెలుగులో చెప్తే తెలుగు చెప్పిండు అనుకో, తెలుగులో ఉంటుంది, అది తెలుగుదే అవుతుంది. మరి ఎట్లా చెప్పాలి? తెలుగు చెప్పుకుంటే అర్థం కాదు కదా. మరి వేరే వాళ్ళ భాష ఎట్లా చెప్పాలంటే వాళ్ళ భాషనే తెలుసుకోవాలి, ఆ భాషనే తెలుసుకోవాలి, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మాంసం తినడం అనేది క్షుద్రుని వేదం, ఇది అలవాటు. కానీ బాపనుడికి ఇది వాణివేదం, మాంసం తినది వాణివేదం. బాపనుడు మళ్ళీ అంటే వాళ్ళకి నీచంగా చదువుతాడు. కానీ తర్వాత తెలుసుకుంటాడు, ఓహో ఇది వీళ్ళ వేదం కాబట్టి వీళ్ళు తింటారు, వీళ్ళ తప్పలేదు అంటాడు. మనం కూడా బాపనం తప్పడతాం, ఇప్పుడు మాంసం తినద్దు అండని.
కానీ లాస్ట్కి ఏంది వీళ్ళ వేదం అది వామనుని వేదం, వాళ్ళకు తరతరాలుగా మాంసం తినరు కాబట్టి వాళ్ళు దాన్ని తప్పడతాను తప్ప వాళ్ళ తప్పలేదు. ఇలా మీరు అతీంద్రాన్ని అతీంద్రంగానే చెప్పాలి, ఆడియన్స్ అతీంద్రంగానే అర్థం చేసుకుంటారు, టైటిల్ అయినా ఆర్టికల్ అయినా గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని ఇంద్రియంగా చెప్పదు. అంటే తమిళ్లో కన్నడ మలయాళం తెలుగులోకి అనువాదించి తెలుగు వాడు చెప్పొద్దు, ఇట్లుంటే తమిళ్ అని చెప్పొద్దు, తెలుగు ఏం చేయద్దు. మన తమిళ భాష ఎట్లా అర్థమైందంటే వానికి తమిళ్లోనే అర్థమైంది, చూస్తా అంటే తమిళ్ ద్వారా తమిళే అర్థం కావాలి, తమిళ ద్వారా తమిళే అర్థమయ్యేలాగా తమిళ్లోనే చెప్పాలి తప్ప తెలుగు అనేది ఉండద్దు, అర్థమయ్యేలా చెప్పద్దు. అది అదిగానే ఉంటే అర్థమైతే చూస్తా అంటే అర్థమైంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా ఉంది మనకు తెలుసా, మన భాష కాదు, మన కల్చర్ కాదు, మన వ్యవహారం కాదు, మన కథ కాదు, మన ఆచారాలు కావు. మరి అది ఎట్లా అర్థమైంది, మనకు ఏది తెలియదు కదా. అంటే చూస్తా అంటే వాళ్ళది ఏంది అనేది మనకు కొంచెం అర్థమవుతుంది. వాళ్ళని చూస్తా అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అట్లా ఆర్టికల్ అర్థం కావాలి, ఆ విధంగా చెప్పాలి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఉంది కదా, జ్యోతిషుడు చెప్తా ఆసక్తి ఏంటో, రాబోయే 10 జన్మల గురించి జ్యోతిషుడు చెప్తాడంటే నాకు ఇట్లా జన్మ కదా, అలాగే వచ్చే జన్మలో మళ్ళీ ఈ జన్మ గత జన్మ అవుతుంది అంటే దీని గురించి తెలుసుకోవాలంటారు, ఎందుకంటే తెలియదు. ఇలా జన్మలో తెలియదు కదా, ఆ జన్మ చెప్పేది ఈ జన్మ తెలియదు కాబట్టి తెలుసుకోవాలనుకుంటాం కదా. ఇలా జన్మలు మనం తెలుసుకోవడం అనేది ఆసక్తి ఉంటామో మనం రాస్తున్న ఆర్టికల్ కూడా ఆర్టికల్ తెలియని విషయంగా ఉండాలి, తెలిస్తే చూడాలన్నమాట. కాబట్టి మనము మన ఆలోచన, మన క్రియేటివిటీ, మన భావాలు, మన మనసు ఇవన్నీ మనము ఉపయోగించి మనం ఆర్టికల్ రాస్తే అవి తెలిస్తే మనం రాస్తే అవుతాయి, ఎట్లా రాసినా మనం రాస్తే అవుతాయి. కాబట్టి మనం ఎలా రాయాలంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని మనం కాకుండా రాయాలి, మనము మన ఆలోచన మన భావాలు మనము కాకుండా క్రియేట్ కావాలి. అలా మనమే లేకుంటే ఎలా ఉంటుంది, అలా క్రియేట్ చేయాలి, అలా క్రియేట్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని పరిగెడితే మనకి ఏమైనా తెలుస్తుందా, కళ్ళు తెరుచుకొని పోతాం, కళ్ళు మూసుకొని పోతూ ఉంటే మనకి ఏమైనా తెలుస్తుందా, తెలియదు. అలా ఉండాలంట కంటెంట్. అంటే మనం కాదన్నట్టు మనకు అతీతంగా అది క్రియేట్ కావాలి, మనం చేయొద్దు, మనం చేయకుండా మనకు అతీతంగా క్రియేట్ కావాలి. రోడ్డు మీద ఎన్నో విషయాలు తెలుస్తాయి, అవును తెలుసా మనకు తెలియదు. అందుకే ఏదో వరకు చూస్తుంటుంది మన రోడ్డు మీద ఏదైనా గొడవ అయినా, పంచాయతీ బయటికి అయినా, ఆటలు బయటికి అయినా, లాఠీ చార్జ్ అయినా, రేపు కేసులైనా ఏదైనా కూడా ఊరికి చూస్తాం కదా. ఓ యాక్టర్ వచ్చినా మంత్రి వచ్చిన వరకు చూస్తాం, ఎందుకంటే మనకు అతీతంగా అయింది కదా. కాబట్టి కదా మనకు అతీతంగా అయింది కాబట్టి మనం ఊరికి చూస్తాం కదా. అట్లా అదే మనం క్రియేట్ చేసేది మనం చూస్తాం. అట్లనే మనం అనేది ఉండకుండా మనకు అతీతంగా ఉంటే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చూసే వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉంటుంది కంటెంట్. అలా మనము అని ఉండకూడదు, అంటే మనిషిగా ఉండదు, మానవ నిర్మితం కావాలి, మానవ క్రియేటివిటీ కావాలన్నమాట. అతీతంగా క్రియేట్ కావాలి. అలా క్రియేట్ అయితే ఆర్టికల్ అలా చేస్తేనే చూస్తారు, గుర్తుపెట్టుకోండి. వీడియో వైరల్ కావాలంటే కొత్త కంటెంట్ కావాలి. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ లేని విధంగా కంటెంట్ తయారు చేయాలి, అది మీకు చెప్పాను ఎలా చేయాలి ఇంతకుముందు. మరో ఉదాహరణ కూడా చెప్తాను. ఉదాహరణకి మనం ఏం చేస్తాం, తెలుగు సినిమాలు చేస్తాం. ఎవరైనా తెలుగు వాళ్ళ కోసం తెలుగు సినిమాలు తీస్తారు, కోట్ల ఖర్చు పెట్టి తెలుగు సినిమాలు తీస్తారు. కానీ ఇక్కడ తమిళ సినిమాలు మనం చూడము, హిందీ సినిమాలు చూడము, కన్నడ సినిమాలు చూడము, ఎందుకంటే మనకు భాష రావడం. అందుకే మనం చూడడం కాబట్టి కన్నడ కానీ తమిళ కానీ మలయాళం కానీ ఇలా వేరే భాష వాళ్ళు ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయరు, చేస్తే వాళ్ళకి లాభాలు రావు. మనం చూడడం కాబట్టి వాళ్ళు చేయరు. అయితే ఏంటంటే పరభాష సినిమాలు ఎలాంటి అంటే శత్రువు లాంటివి. ఉదాహరణకి పాకిస్తాన్ వాడు శత్రువు, వాని మీద మనం దాడి చేస్తాం, వాని మీద చంపుతాం. మన శత్రువుని ఏం చేస్తాం, మనం కొడతాం, హింసిస్తాం కదా, ఇలా ఉంటుంది. కానీ శత్రువును మిత్రులాగా చూసే గుణం ఉందా? పాకిస్తాన్ వాడైనా మనిషి, మన శత్రువు అయినా మిత్రువే, పాకిస్తాన్ వాడైనా మన దేశమే, పాపం వాడు మనిషే కదా అని మనం చూడగలిగితే మానవత్వం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జంతువులను కూడా మనం చంపడం లేదు, హింసించడం లేదు, ఎందుకంటే అవి జంతువులను తినడం లేదు వాటిని, తెలుసు కదా. అలా శత్రువులు మిత్రులను చూస్తే వాడు మిత్రుడు మనకు దోస్తుంది కదా. ఇలాగా పరభాష సినిమాలు కూడా తమిళ, కన్నడ, మలయాళం ఇలా మనకు తెలియని భాషను కూడా మన భాష సినిమాలాగా అవి మనలాంటివి కదా అని కనుక మనం ఓపికగా వాటిని చూస్తే వాళ్ళ కల్చర్, వాళ్ళ వ్యవహారం అనేది మనకు అర్థమవుతుంది, పరిచయం అవుతుంది, వాళ్ళ శైలి అనేది మనకు అవగాహన అయి బోధపడుతుంది. అవి కూడా చూడగలుగుతాం, చూస్తూ ఉంటే వాటిని అర్థం చేసుకుంటాం, అర్థమవుతాయన్నమాట. ఇగో ఇలాగా మనకు అతీతమైన కొత్త రకం కంటెంట్ కూడా మనం చెప్పడం ఇలాగే చెప్పాలి, మనం క్రియేట్ చేయడము, మనం ఆలోచించే విధానం కూడా ఇలాగే ఉండాలి. ఇలా ఓపికగా అతీతమైన ఒక కొత్త కంటెంట్ని మనం ఓపికగా చూస్తే మనకు కొత్త కంటెంట్ కొత్తగా అర్థమవుతుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆడియన్స్కి చెప్పాలన్నమాట, చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఓపికగా. అంతేగాని కొత్త కంటెంట్ కదా అని దాన్ని మనం కొత్తది అది తప్పని
కంటెంట్ కాదని చూస్తే మనకు కొత్త కంటెంట్ మనం క్రియేట్ చేయలేము. అలాగే కొత్త కంటెంట్ జనం వినరు, వాళ్ళు చూడరు అని వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు కూడా చూడరు. కాబట్టి ఓపికగా వాళ్ళకు చెప్పాలి, ఓపికగా మనం అర్థం చేసుకోవాలి. ఆడియన్స్ కూడా కొత్త కంటెంట్ ఓపికగా చెప్పాలి, వినేలాగా చెప్తే ఆ కొత్తదనాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ వీడియో నుంచి వాళ్ళు చూస్తారు, కొత్త వీడియో నుంచి చూస్తారు అనమాట. కొత్త కంటెంట్ ఇలా చెప్పాలి, కొత్త కంటెంట్ క్రియేట్ చేయడము, చెప్పడం ఇలా చెప్పాలి. ఉదాహరణకి మన తెలుగు కూడా పరభాష లాంటిది. ఇప్పుడు తెలుగులో కథలు కూడా పరభాష లాంటివి, సినిమాలు కూడా తమిళం, కన్నడ, మలయాళం లాంటివి అర్థం కావి. కానీ ఈ తెలుగును వాళ్ళు క్రియేట్ చేసి ఓపికగా, ఇప్పుడు శత్రువులో కూడా మిత్రులు చూసి శత్రువుని చంపలేదు, కొట్టలేదు. పాకిస్తాన్ కూడా మన శత్రువు కాదు, మిత్రుడే, మన శత్రువు కూడా దోస్తులే, మన మనిషి అని మనం ప్రేమిస్తే వాడు మన దోస్తు అవుతాడు కదా, శత్రువు కానప్పుడు దోస్తు అవుతాడు కదా. శత్రువులో మిత్రుని చూస్తే శత్రువును శత్రువుగా చూడకుండా వాడు మిత్రువు అవుతాడు కదా. అలాగే మన తెలుగులో వచ్చే కథలు కూడా పరభాష లాంటివే, కన్నడ, తమిళ, మలయాళ అలాంటివి, అవి అర్థం కానివి. కానీ వాటిని అర్థం చేసుకొని ఓపికగా చూస్తే వింటే మనకు అర్థమవుతుంది కదా. అలా కొత్తదనాన్ని మనం ఓపికగా అర్థం చేసుకొని వింటే అది కొత్తదనం కాదు, ఇప్పుడు పాతతనం అయితే మన భాష లాగా అయితే. మళ్ళీ దాన్ని ఆడియన్స్ కూడా అలాగే ఓపికగా చెప్పాలి, వినేలాగా ఓపికగా, చిరాకు పడకుండా వాళ్ళకు నచ్చ చెప్తే, వాళ్ళని తిరస్కరించకుండా వారికి ఓపికగా చెప్తే అది పరభాష లాంటిదైనా కొత్తదనమైనా వింటారు. వింటే వాళ్ళకు కూడా అవగాహనకు వస్తుంది, అర్థమవుతుంది. అప్పుడు దాన్ని అర్థం చేసుకుంటారు. అది పాత తెలుగులాగానే అవుతుంది అన్నమాట. ఇది కథ రాసే టెక్నిక్ తెలుగులో ఇలాగే రాస్తారు. కాబట్టి ఏ కంటెంట్ అయినా కొత్తది ఇలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒక కొత్త కంటెంట్ కొత్తగా క్రియేట్ చేయాలి. కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలంటే చెప్పాను కదా, పరభాష సినిమాలు, ఇప్పుడు తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ ఏదో ఒక భాషలు ఉంటాయి. అవి మనం స్లిప్ చేసేస్తాం చూడడం, కానీ ఓపికగా చూస్తే అవి కూడా అర్థమవుతాయి మన తెలుగులాగానే కదా. మరి ఓపికగా చూడాలి కదా. అలాగే మన మనసులో ఆలోచనలు, కళలు, ఊహలు, భావాలు, అనుభవాలు, అనుభూతులు అనేవి ఉంటాయి కదా. అవి కొత్తవి క్రియేట్ చేయాలంటే ఓపికగా క్రియేట్ చేయండి, ఓపికగా అనుభవించండి, ఆలోచించండి, ఊహించండి, ఊహలోకి తెలియండి అని ఓపిక అవసరం. అలా క్రియేట్ చేస్తే మీకు కొత్త కంటెంట్ అనేది మీ నుండి మీకే అర్థమవుతుంది, మీ మనసులో క్రియేట్ అవుతుంది. మళ్ళీ దాన్ని అంతే ఓపికగా, అంటే ఇప్పుడు పరభాష సినిమాలు తెలుగు కాకుండా కన్నడ, తమిళ, మలయాళం అని మనం చూడం కదా. కానీ ఓపికగా చూస్తే అవి అర్థమైంది కదా. అంతే ఓపికగా ఈ కొత్తదనాన్ని, కొత్తగా మీరు క్రియేట్ చేసిన ఈ కొత్తదనాన్ని, కంటెంట్ని అంతే ఓపికగా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కూడా అంతే ఓపికగా చూసి జీర్ణించుకుంటారు. జీర్ణించుకుంటే వాళ్ళకు కూడా ఈ కొత్తదనం అర్థమవుతుంది. ఈ కొత్తదనం కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆడియన్స్.